కలిగిన తర్వాత ఇంట్లో సంబంధాలన్నీ సరిగ్గా లేవని పెరుగుతారా? మీరు పనికిరారు. మరి మాకు అంతా ఉందండి, ధనధాన్యాలు ఉన్నాయని వాడు క్షణకాలంగా కూర్చోగలుగుతాడా? వాడికి పనికిరాడు. ఎందుకంటే అంతఃకరణం వాళ్ళకి స్థిమితంగా లేదు కదా. పోగొట్టుకున్న వాళ్ళకి లేదు, పొందిన వాళ్ళకి లేదనమాట. ఇంకా వాళ్ళు ఆ ప్రెషర్లో ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళు ప్రెషర్ని అనుభవించే వాళ్ళు ఎప్పుడు కూడా అంతఃకరణ ఉద్వేగాలు ఉత్కర్షలు అనుభవించే వాళ్ళు ఈ యొక్క బ్రహ్మ విచారానికి పనికిరానే రాదనమాట. వాస్తవం కదా, అది అతత్వం. సత్యాన్ని వీళ్ళు దూరం. అందువల్ల ఎవరైనా మానసికమైన ఆనందం, మానసికమైన దుఃఖాన్ని కలిగించుకునేవాళ్ళు ఆ మనసులో తత్వ విచారానికి యోగ్యత పుట్టదనమాట. అందువల్ల ఏ బుద్ధిలో వివేక సాధన ఉంటుందో దానికి యోగ్యత ఉంటుంది. సత్యమేమిటి, అసత్యమేమిటి, నిత్యమేమిటి. అందువల్ల వివేక బీజం ఏ బుద్ధిలో ప్రారంభమవుతుందో ఆ బుద్ధికే బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యం అవుతుంది. అర్థమవుతుందా? అందుకని ఈ టైప్ ఆఫ్ వ్యక్తులే మనం చూస్తాం సమాజం అంతా ఎప్పుడైనా సరే. అందుకని గురువులు ప్రశ్నించుకుంటారు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు అని. అందుకని వాళ్ళు వేదాంతానికి వచ్చిన వాడికి ఉద్ధరణ ఎలా పట్టుకోవాలి, పంచపాత్ర ఎలా పట్టుకోవాలి, జపమాలు ఎలా పట్టుకోవాలి, జపం ఎలా చేయాలి, నామ సంకీర్తన ఎలా చేయాలి, ఎలా పద్మాసనం ఎలా వేసుకొని కూర్చోవాలి, ప్రాణాయామం ఎలా, ఇట్లాంటివన్నీ చెప్పం. మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవు. వాళ్ళకి నిత్యమేమిటి అనిత్యమేమిటి వస్తు వివేకం చేస్తాం. ఇదేనమాట వీళ్ళకి ఇక్కడ ఏది ఉపనయన సంస్కారం లాగా ఆలు దిద్దించటం, వాళ్ళకిచ్చి ఆలు దిద్దించటం ఇదే పని. ఏమిటిదే? విషయేషు గుణదోష దర్శన వివేకం. విషయములందు గుణదోష దర్శనము అభ్యాసం చేయించాలన్నమాట ఎప్పుడు. అందుకని ఎప్పుడు చూసినా దీన్నే ఊరికైనా ఇప్పుడు మెడికల్ స్టూడెంట్కి రోజు కప్పలు కోయాల్సిందే. వాడు చేపలో కప్పలో కోస్తున్నారు రోజు. ఏమిటాయి అని చేసే పని ఇదే పని. రోజు రావడం, ల్యాబ్కి ఒక కప్ప తీసుకోవడం, బతికిన కప్ప కోసేయడం అంతే. ఎందుకని? వాడు ఎన్నిసార్లు కోసేసి ఉంటాడు, ఎన్నిసార్లు చంపేసి ఉంటాడు, ఎన్ని కప్పల్ని, ఎన్ని చేపల్ని. ఇదే పని వాడికి. ఇక్కడ కూడా అంతే. తత్వ విచారం చేసేటప్పుడు ప్రతిరోజు విషయాలు ఎందో గుణదోష దర్శనము, అంతఃకరణలో ఉండే ఇష్టానిష్టాదుల్ని బాగా విమర్శించుకోవడం, ఆ అంతఃకరణలో ప్రెషర్ తగ్గాలన్నమాట. తగ్గిపోయి పూర్తిగా నార్మల్ స్థాయికి వచ్చేసారు. అది వివేకం అనమాట. దాన్నే మనం శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఏకాగ్రత బుద్ధి అని చెప్పేసి సమాధాన బుద్ధి అని. అక్కడ ఇంకొకరు స్మరణ ఏముండదు. అక్కడ ఎవరి గురించి స్మరణ గిరణ ఏమి లేదు. అసలు విషయాల మీదే స్మరణ చేయొద్దురా బాబు అంటుంటే ఇంకా మొత్తం అంతఃకరణాన్ని అలాగ వాటి నుండి బాగా విముక్తి చేసేయాలి. అందువల్ల గుణదోష దర్శన అభ్యాసం బాగా గావించి అంతఃకరణానికి అస్థిర బుద్ధిని కలిగింది. అప్పుడు ఈ బ్రహ్మ జిజ్ఞాసకి యోగ్యత వాడికి వస్తుంది అని చెప్పేసి. అందుకోసం అన్నమాట అత ఈ కారణం వల్ల అని కానీ మీరు తెలుసుకోవాలి. ఈ లోకం నుండి పై లోకాల వరకు ఏది సత్యమైన వస్తువు లేదు అని చెప్పడం, ఏది లేదు. అందువల్ల ఈ సాధన చతుష్టయ సంపత్తితో ఉండేవాడు ఈ వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ విషయ వ్యవహారాలకి ఆయన స్పందించడు. ఎక్కడ ఆయన వాటిని ఆకర్షించుకోవడం, అక్కడ నిలబడడం, అక్కడ దాన్ని ఆస్వాదించడం అనేది ఉండదు. ఆయన ప్రత్యేక స్థానం. ఇప్పుడు ఎంతో మంది బ్రహ్మోత్సవాలు ఎలా పెట్టుకొని చూసుకుంటారు, లేకపోతే ఇంకోటి చూసుకుంటారు కదా. ఇతనికి ఎత్తనం లోకులు, వాళ్ళ పని వేరు, మంది వేరు. ఆయన ఉంటాడు. ఇంత గొప్ప సాధన
ధ్యానయోగులు, తాపసికులు, వీళ్ళకి ఎవ్వరికి చేత కాదనమాట, పనికిరారు వాళ్ళు దీని ముందు. అంత గొప్పదనమాట. సరే, ఇదొకటి మనం భాష్యంలోకి వెళ్ళక ముందరే చెప్పేసుకున్నాం. బ్రహ్మము అనగానే సరే పరమార్థ తత్వం, పరమార్థ తత్వం మన సుస్వరూపం. జిజ్ఞాస అనగానే ఈ అంతఃకరణం పెట్టుకొని ఉండినట్లయితే జిజ్ఞాస కలుగుతుంది, విచారించేటువంటి యోగ్యత కలుగుతుంది. జ్ఞాత విశ్చ జిజ్ఞాస, బాగా తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలుగుతుంది బ్రహ్మ విషయంలో, పరమార్థ విషయంలో. అందుకని అంతఃకరణాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు అన్నమాట. ఇది అథ బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని. ఇప్పుడు మనం భాష్యంలోకి వెళ్తున్నాం చూసుకోండి. ఆ భాష్యకారులు ఏ విధంగా దీన్ని స్పృశిస్తారు అనే విషయాన్ని బాగా చూడండి. అథ శబ్దస్య కో అర్థ అని ప్రారంభం చేశాం. అథ శబ్దానికి అర్థం ఏంటి? తత్ర అథ శబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే నా అధికారార్థ బ్రహ్మ జిజ్ఞాసాయా కర్త అనధికార్యత్వాత్ మంగళ. సరే, ఇంతవరకు కదా. సరే చెప్పేసుకుందాం, తర్వాత చెప్తాం. మంగళస్య చ వాక్యార్థే సమన్వయాభావాత్ అర్థాంతర ప్రయుక్తః ఏవ హి అథ శబ్దః శృత్యా మంగళ ప్రయోజనో భవతి పూర్వ ప్రకృతాపేక్షయాశ్చ ఫలతః ఆనంతర్య అవ్యతిరేకాత్. అది ఇంతవరకు చెప్పుకొని ముందు పోదాం. అథ శబ్దం దాని యొక్క అర్థం ఏమిటి అనేది ప్రారంభమైంది అన్నమాట. తత్ర అథ శబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే నా అధికారార్థ పరిగృహ్యతే. అధికారార్థంలో పరిగ్రహణ చేయలే, అధికారార్థం. చూసారా, దానికి అర్థం చెప్పుకోవాలి మళ్ళా. పండిత భాషలాగా ఉంటుంది కాబట్టి తత్ర ఈ విషయం అందు వినుకోండి బాగా. అథశబ్దము దానికి అర్థము ఆనంతర్యార్థం అనే గ్రహించుకొని ఉన్నాము. ఆనంతర్యార్థాన్నే మనం గ్రహించుకొని ఉన్నాము. ఆనంతర్యార్థం అంటే అనంతరం, అనంతరార్థాన్ని చెప్పుకోవలసి ఉన్నది. అంతవరకు ఒక మీనింగ్ అనమాట. దాంట్లో నెగేషన్ ఏంటి అంటే ఇది వద్దు, ఇది కాదు అని చెప్పడం అధికారార్థం కింద వాడలేదు, ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి. అధికారార్థము అనగానే ఇది వచ్చిన వాడు దీనికి పనికొస్తాడు, ఇది వచ్చిన వాడు దీనికి పనికొస్తాడు, ఈ పని చేసిన వాడు ఈ పనికి పనికొస్తాడు అనే దాని కిందకి రాదు. ఎంసెట్ రాసిన వాడు దీనికి ఇంజనీరింగ్కి వెళతాడు. ఇట్లాగా ఇంటర్ అయిన తర్వాత డిగ్రీలో చేరాలి. ఇట్లా కాదయ్యా. కర్మ చేసిన వాడు ఉపాసనానికి పనికొస్తాడు, ఉపాసన చేసిన వాడు ఇట్లాగా ఇంకా పై మెట్టుకి పనికొస్తాడు అన్నట్టుగా ఇక్కడ బ్రహ్మ విద్య విషయంలో అట్లా పనికే రారు ఎవరు. అంటే ఈ సాధన అనంతరం ఈ సాధన దీనికి రావాలి అనేది చెప్పరాదు. ఈ సాధన అనంతరం దీనికి రావాలి అనేది చెప్పకూడదు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఇదంతా చేసిన తర్వాత కదా జ్ఞానానికి రావాలి అనేదాన్ని చూసారా శంకర ఎలా ఖండన చేశారు. నా అధికారార్థ అంటే దీనికి అధికారం ఉందా నీకు, నా క్వాలిఫికేషన్ ఉందా నీకు, అప్పుడు నువ్వు దీనికి రావాలి. చూసారా, అట్లా కుదరదు. అట్లా కుదరదు. అట్లా చూసారా.
శబ్దానికి ఆనంతర్యార్థాన్ని ఉపయోగించుకోవాలి, తీసుకోవాలి అర్థాన్ని. అధికారార్థం ఉపయోగించరాదు, ప్రయోగించుకోకూడదు అని చెప్పేసినాడు. అధికారార్థం అనగానే మీకు బాగా తెలుసుకోవాలి, ఈ కర్మలో మీకు అధికారత్వం వచ్చిందా, యోగ్యత వచ్చిందా, అప్పుడు మీరు దీనికి రావాలి అని చెప్పరాదు. అందుకని ఎవరేమన్నా బ్రహ్మ విద్యకి సరాసరి వస్తే ఎవరైనా నువ్వు జపం చేసావా, ఇదివరకు తపం చేసావా, యజ్ఞ యాగాదులు తెలుసా, పారాయణాదులు తెలుసా, కర్మలో నువ్వు ఆరితేరావా, బ్రహ్మ విద్యకి రావాలి అప్పుడు అని చెప్పరాదు. చూసారా? ఎందుకని? బ్రహ్మ విద్యకి అలాంటివేమి రూల్స్ ఏమి లేదు, వచ్చేదానికి సరాసరి వచ్చి పడుకోవచ్చు. బ్రహ్మ విద్యకి అలా ఏం పనికిరాదు. ఎప్పుడైనా సరే నేను సంధ్యావందనం చేసేదానికి వచ్చానయ్యా అంటే నువ్వు అసలు కేశవాయ స్వాహ నారాయణ స్వాహన ప్రక్షాళనం చేసుకున్నావా, ఆసనం వేసుకున్నావా, శుచి చేసుకున్నావా, బాహ్యాభ్యంతర శుచి చేసుకున్నావా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బ్రహ్మ విద్యకి అలాంటివి ఏమి ఉండవు అని చెప్పి, అట్లాంటివి ఏమి ఉండవు. మరి ఏముంటుంది? వాడికి ఎవరికైనా సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే పనికి వస్తాడు అనమాట. మరి సాధన చతుష్టయ సంపత్తి కూడా, అది కూడా సాధన అయింది కదా, అదేం కాదు, చేసేది కాదు, అది విచారించుకునేది. అట్లా మనసుకు ఆ రకమైన యోగ్యత రావాలి, ఆ రకమైన మనసుకి ఆ రకమైనటువంటి ఆ రకమైన విలువ రావాలి. అది చేస్తే వచ్చేది మాత్రం కాదు. ఏ రోజు మనసులో కొన్ని వివేక వైరాగ్యాల గురించి మనం ఏమైనా ఆచరణ చేస్తే లేనిపోని విరుగుడు కూడా వస్తుంది, అన్నమాట. చేయకూడదు అట్లా, అర్థమైంది? అట్లా చేయకూడదు అనమాట. అది కలగడం వేరు, చేసి పొందడం వేరు. కలగాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంతఃకరణ విషయంలో. అందుకని ఎప్పటికైనా సరే జ్ఞానం కలిగించేటప్పుడు విచారించటమే కానీ మన ముఖ్యం. మనసుకి ఏదైనా నొక్కామా పడిపోతాం, పెంట్ అయిపోతుంది. అప్పుడు ఇక మనకి వివేకం కలగకుండా పోతుంది. ఈ జ్ఞాన విషయం అలాంటిది. ఎప్పుడైనా మనం టచ్ చేయకుండానే దేన్ని ముట్టుకోకూడదు. మీ ఇంద్రియాలు ఏమి ముట్టుకోకుండానే జ్ఞాన విచారం చేయాలి. ఏమైనా టచ్ చేసామనుకోండి ఇంకా అతకపోద్ది, ఇంకా జ్ఞానం కలగదు అనమాట. అట్లా అందుకని సాధన చతుష్టయ సంపత్తి అట్లాంటిది, బ్యాలెన్స్ ఉంటుంది దానికి. ఇక మీకు ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అనేవన్నీ టచ్ చేసేది, అన్నీ ఏమిటే టచ్ చేసేది. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వివేక విషయం అంతా అట్లాంటిది అనమాట. అసలు టచ్ చేయకూడదు దాన్ని, అట్లాగా అవగాహన కావాలి. అందుకని గురువులు వస్తుతంత్ర విద్య విషయంలో అంత బ్యాలెన్స్ని ఉపయోగించుకో అని చెప్తారు. ఒక రకమైన కత్తుమీ సామేది, మామూలు విషయాలు కావన్నీ. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, మనమేమైనా చేసి మంచి పేరు తెచ్చుకోవడం కాదు, మనం మంచి పేరు రావాలి. అలాగే అనేది చాలా కష్టం. చాలామంది చేసి మంచి పేరు అనగానే చెడ్డ పేరు కూడా వస్తుంది. మంచి పేరు అనేది ఒక రకంగా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది, అది మనం జీవించేదాన్ని బట్టి ఉంటుంది. అది
మంచి వాళ్ళండి అని చెప్పేసి, వాళ్ళు మంచి సదాచార సంపన్నులు అని మన జీవితం అనమాట. ఇంకేదో దీనికోసం హావభావాలు హంగులు ఆనపాటాలు చేస్తే అది ఇంకొక రకం అయిపోవచ్చు. ఏది కోతి ఏనుకోతో అయిపోవచ్చు అనమాట. ఇక్కడ అలా కుదరదు. అలాగా వివేకము, ఆ వివేక లక్షణాలు అవన్నీ కూడా ఇది బయటికి కనిపించే విషయాలు కాదు, అది చేసేది విషయాలుగానే కాదనమాట. అట్లా అందుకనే అధికారార్థం ఇక్కడ చెల్లదు అని చెప్పేసినారు. అధికారార్థం అంటే ఈ పని చేసిన తర్వాత ఈ పనికి వస్తావు అని. అందుకనే ఈ జ్ఞానానికి నువ్వు ఏం పని చేసినావు, ఇదివరకు నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నావు, నువ్వు ఎంత సేవ చేసావు గురువులకి, నువ్వు ఎంత జపం చేసినావు, అట్లాంటి విషయాలకి ఇక్కడ ప్రాధాన్యత లేదనమాట. నీ బుద్ధిలో మాకు కూడా కనిపించకుండా ఒక రకమైనటువంటి వివేక యోగ్యత దానికి ఉండాలి, బుద్ధిలోనే ఉండాలి, దాంట్లో రెడీ ఉండాలి అనమాట. ఆ సంసిద్ధత ఉండాలన్నమాట. వివేక సంసిద్ధత ఉండాలి, వివేకం చేసే యోగ్యత దానికి ఉండాలన్నమాట. అప్పుడు కనుక అంతేగాని వేదాంతుల దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఒక కొన్ని రోజులు జపం చేసి ధ్యానం చేసి ఇది చేసి సాధన చేసి రా అని చెప్పరు. కూర్చొని వింటూ ఉండు అని చెప్పేస్తారు. పెండింగే కదా అది. కూర్చొని వింటూ ఉండి తర్వాత చూద్దాంలే బా అని చెప్పేసి, వీడు కూర్చొని వింటూ ఉండమన్నారు కదా అని వింటూ ఉన్నాడు అనుకోండి. తర్వాత వాడికి ఒకరోజు విసుకొచ్చేసి కూర్చొని వినమన్నారు కదా గురువుగారు, మరి ఏం చేయాలి అని, కూర్చొని వింటూ ఉండి ఇంకా అని చెప్పేస్తాడు. ఇంతవరకు గురువుగారు టచ్ చేయటం లేవండి. అర్థమైందా? ఇంకా వాడు ఎప్పుడైనా సరే గురువుగారు మాట్లాడతారు అన్నా సరే ఇదే మాట మాట్లాడతారు. ఏమని, ఏమన్నానికి రావయ్యా, క్లాస్కి రా, వెళ్ళిపో, క్లాస్కి రా. ఎందుకని? క్లాసులోనే రెడీ అయిపోతావు నువ్వు. నీతో మాట్లాడవలసిన పనిలే నేను. అంతే. నేను బోధిస్తుంటా, నేను చెప్తుంటా, వివేకం చేస్తుంటా, పట్టుకుంటుంది, తెలిసిపోతుంది అంతే. ఇంక నీతో నాకేం పని, అట్లాగనమాట ఇది. అంతేగాని ఒక అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయడం, నువ్వు అది చేసావా ఇది చేసావా అని అడగడం కానీ కాదు. నువ్వు బ్రహ్మచారి అవ్వాలా, గృహస్థుడు అవ్వాలా, సన్యాసి అవ్వాలా, ఇవన్నీ నాకేం పని. అదంతా కర్మకాండ పని, జ్ఞానానికి పనికిరావు. అందువల్ల నీ అంతఃకరణం రెడీగా ఉండాలి, ఆ అర్థాన్ని గ్రహించుకోవాలి, అయిపోతుంది. అంతఃకరణం రెడీ అవ్వాలి. ఎలాగా నేను చెప్పను, ఇదే రెడీ చేస్తుంటుంది, చూపిస్తుంటుంది. నేనేం చెప్పను, అంతే. శ్రవణానికి రా, అంతే. ఇదే గురువులు చెప్పేది ఎప్పుడైనా సరే, శ్రవణానికి రావయ్యా, నేను విచారిస్తుండు, అంతే, క్లాస్కి వస్తుండు సరిపోద్ది అని చెప్పేస్తారు. అర్థమైనా? దీనికంటూ ప్రత్యేకమైన సాధనలు గీతలు ఏమి లేవు. అందుకని ఎప్పుడైనా సరే ఒక పెళ్లి కావాల్సిన వాడు, వాడికి కొన్ని తంతు ఉంటుంది. బ్రహ్మచారి కావలసిన వాడు, వాడికి కొంత తంతు ఉంటుంది. చూసారా? ఇలాగా దీక్షలు తీసుకునేవాడికి తంతు ఉంటుంది. బ్రహ్మ విద్యకి వచ్చేవాడికి తంతు గింత ఏమి ఉండదు అనమాట. అందుకని వాడు ఎవడైనా కావచ్చు, అందరూ శ్రవణానికి రావాల్సిందే, ఎవరైనా కావచ్చు. వాడు పేదవాడైనా కావచ్చు, ధనికుడైనా కావచ్చు, చాలా రోజులు ఆశ్రమాల్లో ఉండి తపస్సు చేసిన వాడైనా కావచ్చు, సంసారి అయినా కావచ్చు, శుద్ధ సంసారి
వాడు వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ మనం విచారం చేస్తాము, ఆ విచారాన్ని వాడు విచారిస్తే చాలు, అంతే. అందుకు తప్ప ఇంకోవట్లేదు. అందుకని చూసారా, దీన్నే అతశబ్దంతో చెప్పారు ఆనంతర్యార్థం అని. సాధన చతుష్టయ సంపత్తి అనంతరం అనమాట. దాని వెనకాల ఏంటి, ముందు ఏమిటి, సాధన అనంతరం అన్నారు కదా, తదుపరి అంటే సాధన చతుష్టయ తదుపరి అనమాట. అప్పుడు గురువు గారి దగ్గరికి బ్రహ్మ విద్యకి వచ్చిన వాడు సాధన చతుష్టయము ఆ యొక్క ఉంటేనే, అది సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే ఈ బ్రహ్మ విద్యని కలిగించుకుంటాడు. సాధన చతుష్టయ సంపత్తిని కలిగించుకొనే బ్రహ్మ విద్యా విచారం చేయగలుగుతాడు. ముందైనా వెనకైనా ఏముండాలి వాళ్ళకి, సాధన చతుష్టయ సంపత్తి. అది అంతేగాని అధికారార్థాన్ని మేము ఉపయోగించుకోలేదు. కర్మ అధికారం తర్వాత, ఈ కర్మ అధికారం తర్వాత ఈ జ్ఞానానికి రావాలి అనేది పనికిరానే, అది పనికొచ్చే విషయం కాదు. అది ఎందుకు పనికిరాదు అంటే, కర్మ అనిత్యమైతే కర్మలో నువ్వు అధికారాన్ని పొంది ఇక్కడికి రావడం ఏంటయ్యా? కర్మే నిజం కాదు కదా, అబద్ధం కదా. దాని నుండి నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? ఇక్కడ చల్లదు అట్లాగా. అందుకని వివేక బుద్ధి కలిగిన వాడికి ఆ యొక్క నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వాడికి, శమధమాదులు కలిగిన వాడికి, ఈవెన్ బుద్ధి శుద్ధమైన వాడికి బ్రహ్మ విద్యా విచారం చేసేదానికి యోగ్యత ఉంది, కానీ మిగిలిన వాడికి లేదు. అట్లా ఓకే. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా విచారించాల్సింది. బ్రహ్మ జిజ్ఞాసాయ అనధికార్యత్వాత్. బ్రహ్మ జిజ్ఞాసకి ఏ అధికారంతో పనిలే, ఏ అధికారంతో పని లేదనమాట. ఏ క్వాలిఫికేషన్ అక్కర్లే లేదు. అర్థమైందా? క్వాలిఫికేషన్ ఉందని కూడా అంతఃకరణలో మొలక వచ్చింది. శుద్ధంగా గుండె అయిపోయి ఉండాలి. ఎవరు? ఇంత మొలకు కూడా ఉండకూడదు. నెత్తి మీద ఇంటికి ఏ విధంగా లేకుండా చేసుకుంటామో అట్లాగా అయిపోయి ఉండాలి. ఎవరు? తమాష అనుకున్నారా? అంత రెడీగా రా, చూద్దాం. అంత గుండు చేసుకొని రా. నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అంటే మాత్రం మొలకలు వచ్చేసి ఉంటాయి. నేను బ్రహ్మచారి స్వామి మొలకొచ్చింది, నేను గృహస్థుల స్వామి మొలకొచ్చింది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి మొలకొచ్చింది, నాకు ఆ మతంలో ఉన్నాను మొలకొచ్చింది, ఈ సాధన చేసిన వాడిని మొలకొచ్చింది. ఏదో మొలకలు పెట్టుకొనే వస్తా. ఏం పనికిరావు అక్కడికి. మీకు ఏమున్నా సరే, ఇప్పుడు జనకుల వారు ఉన్నారనుకోండి, ఆయన జనక మహారాజు అవన్నీ వేస్ట్ అండి అని చెప్పేసినాడు ఆయనకు వచ్చి. ఎవరి దగ్గర? గురువుగారు. ఏం రాజులు లేండి, ఏం సంపాదన లేండి, ఏం ప్రభుత్వం లేండి, ఏమిటండి నేను ఇవన్నీ వేస్ట్, అన్నీ పనికిరాని విషయాలు అని చెప్పాడు. ఓహో, నువ్వు అన్నీ కూడా నువ్వు కోతకు పెట్టావు, మొత్తం కటింగ్, నువ్వు పనికి వస్తావు. ఏది నిజం కాదు, ఇదంతా కల్పితమైన విషయాలే. నాకు ఆ విషయం ఒక్కటే కావాలి, యథార్థం ఒకటే కావాలని వచ్చాను. అర్థమైందా? అట్లాగా ఉండాలన్నమాట బ్రహ్మ విద్యకు వచ్చేవాడు. నాకు పనులున్నాయి, ఇంట్లో పనులున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంత పెట్టుకొని వస్తే కుదరదు. నేను ఇదివరకే కొన్ని విన్నాను, చాలామంది అదే ఒకటి. మళ్ళా ఏమిటి, ఇదివరకు ఇంత విన్నా, నువ్వు పనికిరా పో, వెళ్ళిపో. నేను ఇంతవరకు సాధన చేశా, అది పనికిరాదు. మాది ఫలానా సంఘం పనికిరావు, నేను ఫలానా హిందువు పనికిరావు. ఇట్లా ఏం పనికిరావు. ఏమండి, నాకు సత్యం ఏమిటో అది తెలుసుకోవాలని ఉంది.
అది చెప్పండి అంటే ఆ మాటకే అర్థం వచ్చిందా లేదా? ఇది వరకు మీరు ఉండే ప్రపంచం అంతా సత్యం కాదని మీకు అర్థమైపోయినట్టే కదా. అందుకని సత్యం కావాలి, యథార్థం కావాలి అని వచ్చారనమాట. అందుకని ఆ బుద్ధిలో ఇంకేమి పెట్టుకోవాలి ఉండకూడదు, ఏం పెట్టుకోకూడదు. కడుపులో అయినా కాస్త 2 ఇడ్లీలైనా పడి ఉండాలి, కానీ బుద్ధిలో మాత్రం ఏం ఉండకూడదు. అట్లాగా విచారించేదానికి వచ్చి ఉండాలి ఆ విద్యార్థి. ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అనమాట. కానీ జనాలు ఎలా వస్తున్నారో తెలుసా? ఆ గురుగారి దగ్గర కొంత తిన్నా, ఈ గురుగారి దగ్గర కొంత తిన్నా, అవి చదువుకున్నా, ఇవి చదువుకున్నా, ఇది చేశా, అది చేశా, ఇంత చెత్త పెట్టుకొని బ్రహ్మ విద్య దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మేము ఇంత తెలుసుకున్న వాళ్ళమే అన్ని ఖాళీ అని తెలుసుకున్నాం. ఏది లేదు మా దగ్గర, ఏది లేదు నాకుంది. ఇప్పుడు కూడా ఏది లేదు. నాకు ఇల్లు ఉంది, నాకు కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అయినా ఏది లేదని చెప్పు. ఎందుకని? అది దేనికి సంబంధించింది తెలుసు కదా మనకి, మన స్వరూపానిక, ఈ దేహానికి. ఇది నశించేదే, అది నశించేది. అది పెద్ద విషయం ఏంటి? ఉందనేది ఏమిటి? అది ఉంది అనేది ఏమిటి? చెత్తలో చెత్త. అది చెత్తలో చెత్త ఉండడమా? అది చెత్తే, దేహము చెత్తే. ఏంటి నా దగ్గర ఉండేది? అట్లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా మనకేమి లేదు. ఇప్పుడు కూడా ఏది కాదు అది, అవన్నీ ఉట్టివే. మనకు తెలుస్తుంది కదా వాటి స్వభావ లక్షణాలు అని పెట్టుకుంటే ఆ బ్రహ్మ విద్య ప్రకాశించింది అనమాట. మీకు ఆ బ్రహ్మ విద్య నిష్ట బాగా ఉన్నదనమాట. అది బాగా గుర్తుకుంటుంది. మీకే తెలుస్తుంది కదా అది వాటి సంగతి ఏమిటో అనేది. బ్రహ్మ జిజ్ఞాసాయ అనధికార్యత్వతో, అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస విషయం ఉందే అది అధికారంతో పని లేనిది. ఏ కర్మకాండ అధికారము, ఏ కర్మకాండ యోగ్యతలు దానికి అక్కర్లేనే లేదు, అక్కర్లేదు అని చెప్పేసి. అందువల్ల ఎవరైనా బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలంటే మునుపేం చేసినాడు, అది చేశాడు, ఇది చేశాడు అని అక్కర్నే లేదు. ఎల్కేజా యూకేజా ఏం అక్కర్లేదు. ఆ బుద్ధి విచారించేదానికి పనికి వస్తుందా అంతే చాలు. బుద్ధి విచారించేదానికి పనికి వస్తుందా? అందువల్ల చాలామంది బ్రహ్మ విద్యకి ఎందుకు రారయ్యా అంటే ఈ కారణం వల్లే రారు. నిలబడటం చాలా కష్టం. ఏదో మొలకు వచ్చే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. నేను ఇంజనీర్ని అంటాడు, నేను ప్రొఫెసర్ని అంటాడు, నేను అది చదివేశానంటాడు, ఇన్ని పుస్తకాలు చదివేశానంటాడు. ఒక బ్రహ్మవేత్త ఏమంటాడు తెలుసా? అంత చెత్త పుస్తకాలన్నీ ఏది పనికిరాదు, ఆత్మ ఒక్కటే సత్యం. వాళ్ళు ఒప్పుకోరు. ఏది ఏమి చదివినా అవి చదివాను ఇది చదివానన్నా అనరు. మీనింగ్ కదా వాళ్ళకి, గుర్తు చేసినారు కదా విషయం, అంతే. చాలామంది ఏమంటారు, నేను ఆ పుస్తకం చదివా, ఈ పుస్తకం చదివా, నేను ఆ మతాన్ని గురించి తెలుసుకున్నా, ఈ మతాన్ని గురించి తెలుసుకున్నా, బౌద్ధిజం తెలుసు, అది తెలుసు. జ్ఞానిని అడగండి, తత్వవేత్తని అడగండి, అంత చెత్త రకమైన విషయాలన్నీ తెలిసిపెట్టుకుంటే అది సొంతమవుతుందా? సొంతమవుతుందంటే అండి అవేం కాదు. అవే పనికే రా. అట్లా ఉండాలి మనకి. అట్లా కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన విషయం. మంగళస్య. అందుకనే కదా చాలామంది విచిత్రంగా ఏం చేస్తుంటారు తెలుసు కదా మీకు. చాలామంది చిన్న పిల్లల నుంచే మనకి స్కూళ్ళల్లో ఇచ్చినటువంటివన్నీ సర్టిఫికేట్లు కానీ అవన్నీ ప్రజెంటేషన్స్ ఇంకా ఏంటి పొందేది వాళ్ళ ఆయన కప్పులు గిప్పులు అన్నీ అట్లా పెట్టుకొని కూర్చుంటారు కదా, చూపిస్తుంటారు అందరికి. ఏమని? అట్లా మాకు వచ్చిన ప్రైజులని.
ఈ తత్వానికి వస్తే ఆ ఫ్రైజులు గీజులు ఏం పనికే ఏమి పనికిరావు, ఏది ఉపయోగానికి వచ్చేవి కావాలి, అన్ని వేస్ట్. అందుకని అనధికార్యత్వం అని చెప్పేసి. ఇప్పుడు మరి మంగళం గింగళం అంటారా, అది ఏముందండి పెద్ద విషయము. అర్థశబ్దం వింటేనే చెవులకి ఆ మంగళకరత్వం వచ్చేస్తుంది. మంగళస్య వాక్యార్థే సమన్వయ అభావాత్. ఊరికే వాడుకోండి మీరు, కానీ ఇక్కడ వాక్యార్థానికి సమన్వయం మాత్రం రాదు. ఇక్కడ మంగళం చెప్పేదానికి వచ్చామా? మీకు మీకు ఆ విధంగా ఆ శబ్దం వినగానే పూర్వీకులు కట్ట, ఇప్పుడు వాళ్ళకి తెలియదులే. ఆ పూర్వీకులకి అర్థశబ్దం వినగానే వాళ్ళకి చెవులకి అబ్బా శుభంగా ఉంది అన్నారు. ఏమండి ఇక్కడ మీరు చెప్పుకునే వాక్యానికి అది అర్థాన్ని చేకూర్చేది కాదు కదా. ఇప్పుడు మంగళంతో మనకేం ప్రయోజనం అండి? బ్రహ్మమే పరమ మంగళం. ఈ అర్థశబ్దానికి ఏముంది పెద్ద విషయం? ప్రయోజనం అది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మంగళస్య వాక్యార్థే సమన్వయ అభావాలు. సమన్వయానికి రాదు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ బ్రహ్మ విచారం చేస్తున్నాం కదా, ఈ వాక్యార్థమునకు అది ఉపయోగపడేది కానీ అవన్నీ చిన్న చిన్న మాటలు ఇక్కడ ఎందుకు పెడతారు అని చెప్పేసినారు ఆయన. అర్థమైందా?